రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు బయటపడ్డాయి. ఆమనగల్ గ్రామానికి చెందిన పులికంటి సైదమ్మ అనే దళిత మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్టు చేసి ప్రభుత్వం రద్దు చేసింది. సైదమ్మ పేరా ప్రొసీడింగ్ ఇచ్చి నిర్మాణంలో ఉన్న ఇంటికి మొదటి విడత ₹1,00,000 బిల్లును సైతం అకౌంట్లో జమ చేశారు అధికారులు. ఇక మిగతా డబ్బులు కూడా వస్తాయని భావించిన లబ్ధిదారులు అప్పు చేసి ఇంటి నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశారు. అయితే అధికారులు ఇంటిని రద్దు చేయడమే కాకుండా ఇప్పటికే ఇచ్చిన ₹1,00,000 బిల్లు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. దీంతో ఆ దళితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, బీఆర్ఎస్ నేత పత్యనాయక్ సైదమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. మొదటి విడత డబ్బులు కూడా ఇచ్చి ఇంటిని ఎలా రద్దు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. సగం బిల్లులు ఇచ్చి మిగతా బిల్లును ₹1,00,000 ఇచ్చి మిగతా బిల్లును ₹1,00,000 రిలీజ్ చేసి మిగతా బిల్లును ఇల్లు వచ్చిన సందర్భంగా 5 లక్షలు ఇస్తారు కదా అని చెప్పని మేము ఇల్లు స్టార్ట్ చేసుకున్నాక బేస్మెంట్ కట్టినాము. బేస్మెంట్ కట్టి 10th బిల్ వేసినాం. 10th బిల్ వేసినాక ₹1,00,000 బిల్ ఇచ్చారు. ₹1,00,000 బిల్ ఇచ్చి నీకు ఆల్రెడీ గతంలో మళ్ళీ వచ్చింది, మళ్ళీ నీకు ఇప్పుడు ఇయ్యరు, ₹1,00,000 రిటర్న్ కొట్టా అని చెప్పని నన్ను ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే నేను అధికారులకు చెప్పేశాను. ఇట్లా సంగతి నేను కట్టుకున్నాక ఇట్లా మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతారు, ₹1,00,000 ఎక్కడ తెచ్చి కట్టాలని అసలు లేదు. అటువంటిప్పుడు నాకు ముందే చెప్పాలి అని నేను చెప్పేశాను. కాకపోతే ఇంకా నాది ₹1,00,000 కట్టలేదు నేను. ఇంకా దాన్ని బట్టి నాకు బిల్లు ఇవ్వకుండా నాది అకౌంట్ క్లోజ్ చేసి అధికారులకు వచ్చి నాది రూప్ లెవెల్ అయిన బిల్లు కొట్టుకుని ఫోటో కొట్టుకోకూడదు అన్నగానే వస్తలేదు. మీకు కుటుంబంగా మీకు రాదు బిల్లు అని చెప్తుంది. మాకు ఇబ్బంది ఉంది. ఇప్పుడు మేమేం చేయాలి? ఉన్నీళ్ళు కూడా కొట్టుకున్నాము. మేము ఎవరిని అడిగినా ఎవరు సహకరిస్తలేదు. కాగితాలు వంచారు కానీ పైసలు ఎవరికి పైసలు ఇచ్చినోని కూడా క్యాన్సిల్ అయినాయి అంటున్నారు. దానికి సాకులు చెప్తున్నారు. మీకు గతంలో 30 ఏళ్ల కింద 20,000 15,000 వచ్చినాయి, 30 ఏళ్ల కింద 50,000 వచ్చినాయి, ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, చంద్రబాబు ఇల్లు వచ్చింది, అదెవరిది రామారావు ఇల్లు వచ్చింది అని చెప్తున్నారు. ఎక్కడి కుటుంబాలు? బాగుపడని కుటుంబాలు. ఈరోజు దళితులు, గ్రామాలలో ఉన్న పేదవాళ్ళు మాకు ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది, ఇది మా కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజా ప్రభుత్వం అంటున్నారు, మా కొరకు పనిచేసే పార్టీ అనుకున్నారు. కానీ వాళ్ళను నిష్ఠూరంగా వాళ్ళని నిర్మోమటంగా బురదలు కలిపేసిర్రు, బాయిలు చంపేసిర్రు. ఈరోజు వాళ్ళను గొంతు కోసేసిర్రు, నడి రోడ్డు మీద గొంతు కోసి వాళ్ళని నిలబెట్టిర్రు. ₹1,00,000 ఇచ్చిర్రు, మిగిలిన 4 లక్షలు క్యాన్సిల్ అయినాయని చెప్పిర్రు. ఇచ్చిన 1,00,000 వాపసు కొట్టమని రోజు ఫోన్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరెవ్వరు కూడా నిరుత్సాహపడకండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఎక్కడైతే మీ నాయకులు మీ గ్రామాలలో వచ్చి ఇళ్ళు ఇచ్చినామని చెప్పిర్రో, ఎక్కడైతే మీకు అండగా ఉంటామని మిమ్మల్ని వాడుకొని ఓట్లు వేపించుకున్నారో, ఇది ప్రజల సొమ్ము. మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే, మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులే మా పేద కుటుంబాల నోట్ల మన్ను కొడుతుర్రు, గొంతు కోసి రోడ్డు మీద వేస్తుర్రు. ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ చారి అందిస్తారు. చారి, చెప్పండి. సైదమ్మ అనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టుగానే ఇచ్చి మొదటి విడత డబ్బులు కూడా జమ చేసి ఇప్పుడు రద్దయిందని అధికారులు చెప్తున్నారు. అంటే లబ్ధిదారుల లిస్టులో పేరు లేకుండానే డబ్బులు జమ అయ్యాయి. దీని వెనుక ఎటువంటి కుట్రుంది అనుకోవచ్చు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, నిజంగా కూడా ఇందిరమ్మ ఇళ్లలో గోల్మాల్ జరుగుతుందనడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యంగా చెప్పవచ్చు మనము. అయితే ఈ రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆమన్గల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి దళిత మహిళ సైదమ్మ అనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పేసి, మంజూరైందని చెప్పేసి ఆమెకు ప్రొసీడింగ్ ఇవ్వడంతో పాటు ఆమె ఆనందంతో తమ కుటుంబంతో కలిసి బేస్మెంట్ వరకు కూడా పూర్తి చేసుకున్నారు. బేస్మెంట్ పూర్తయిన తర్వాత మొదటి విడతగా ₹1,00,000 వాళ్ళ అకౌంట్ లో కూడా జమ చేసినటువంటి పరిస్థితి. తీరా మరి ఒక బిల్లు వచ్చేసిందని చెప్పేసి మిగతాది కూడా వాళ్ళు రూఫ్ లెవెల్ అంటే స్లాబ్ లెవెల్ కూడా పూర్తి చేసుకొని మళ్ళీ బిల్లుకు వెళ్దామనేసరికి అధికారుల నుంచి కూడా ఒక అంటే కోలుకోలేనటువంటి వాళ్ళు విషయం చెప్పారు. మీకు ఇల్లు రద్దయింది, దీంట్లో డబ్బులు రావు, మీకు ఇచ్చినటువంటి ₹1,00,000 కూడా వాపస్ ఇవ్వాలని చెప్పేసి సంబంధిత అధికారులు ఆ సైదమ్మ కుటుంబానికి సైదమ్మకు చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు. అంటే విషయం ఏం చెప్పకుండా మాకు పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చి తర్వాత ఫస్ట్ బిల్లు ₹1,00,000 ఇచ్చి మరి ఇప్పుడు క్యాన్సిల్ రద్దు అయ్యిందని చెప్పేసి, అంటే దీంట్లో ఏ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, ఎందుకు ఇట్లా చేశారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రతినిత్యం కూడా అధికారులు అడుగుతున్నసరికి అదంతా మాకు చెప్పొద్దు, మీకు ఏదైతే ₹1,00,000 బిల్లు ఇచ్చామో అది వాపస్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు పదే ఫోన్ చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేత
మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ నేత పత్యానాయకు, వీళ్ళంతా కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కలిసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు మనోధైర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు అధైర్యపడొద్దు, ప్రభుత్వం అంటే ఇచ్చినటువంటి ప్రొసీడింగ్లు మరి ఎలక్షన్స్ కోసం ముందు ఓట్ల కోసం ఇదంతా కూడా ఖాళీ అంటే కరపత్రాలు వంచినట్టు పంచారా, మరి దీనికి ఒక క్రైటీరియా అంటూ ఏం లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారో అప్పు సప్పు చేసి ఆ ఇల్లు నిర్మించుకునేటువంటి ప్లేస్ ను కూడా వాళ్ళు ఈ నాయకులు పరిశీలించి ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఏదైనా ముందే ఉంటే అసలు వాళ్ళకి అనర్హులైతే నిజంగా కూడా ముందే చెప్పాలి, వాళ్ళకి ప్రొసీడింగ్ ఇవ్వకూడదు, ఫస్ట్ బిల్లు కూడా ఇవ్వకూడదు. మరి ఇంత కూడా చేసిన తర్వాత మరి ఇప్పుడు 4 లక్షలు ఇవ్వాల్సినటువంటి బిల్లును ఇవ్వకుండా ఫస్ట్ ఇచ్చినటువంటి 1 లక్ష కూడా వాపస్ ఇవ్వమని చెప్పడం ఏంటని చెప్పేసి దీని విషయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్లలో స్పష్టంగా గోల్మాల్ జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు సాక్ష్యం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్లకు న్యాయం జరగకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఉప్పల వెంకటేష్ తో పాటు పత్యానాయక్ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా స్థానికంగా ఉండేటువంటి అంటే అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా కావచ్చు, దీని పట్ల అసలు ఏం జరిగింది, ఎవరు దీన్ని ఆపడానికి ప్రయత్నించారు, దీని పట్ల పూర్తి విచారణ చేసి ఎవరైతే ఇప్పుడు బాధితులు సైదమ్మ కుటుంబం ఉందో వాళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఏదో కాస్తో ఇల్లు వస్తుందన్న సంతోషంలో అది కూడా కూల్చుకొని వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా చాలా లొసుగులు ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పేసి కొంత మరి అధికారులను మభ్యపెట్టి ఎవరైతే స్థానికంగా ఇందిరమ్మ కమిటీలో ఉండేటువంటి లీడర్లు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది కమిటీలో ఉన్నారో వాళ్ళంతా కూడా కొంతమంది అధికారులను ఇబ్బంది పెట్టి వాళ్ళను కార్నర్ చేసి వాళ్ళని ఇరికిస్తున్నారు. దీంట్లో ఈ స్కామ్ లో వాళ్ళని ఇరికించేసి వాళ్ళని సస్పెండ్ అయ్యే విధంగా కూడా కొంతమంది టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ వల్ల నిజంగా పనిచేసేటువంటి అధికారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు చెప్పగానే అంటే ఆఫ్ ది రికార్డ్ లో చెప్తూ బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఇందిరమ్మ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం, రేపు స్థానికంగా జరిగే ఎలక్షన్స్ కోసం వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా సరే చేయొచ్చులే అని చెప్పేసి వాళ్ళు పక్కదారి పట్టిస్తే దానికి బలయ్యేది ఎవరంటే స్థానికంగా ఉండేటువంటి పంచాయత్ సెక్రటరీలు వీళ్ళు బలయ్యే అవకాశం ఉంటుంది. అయితే మొత్తంగా చూసినట్టయితే దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఇప్పుడు ఎవరైతే ఇల్లు కూలగొట్టుకొని సైదమ్మ కుటుంబం రోడ్డున పడిందో వాళ్ళను పూర్తి స్థాయిలో ఆ ఇల్లు పూర్తిగా బిల్లు ఇవ్వాలని చెప్పేసి మాత్రం బీఆర్ఎస్ నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తో పాటు స్థానిక పత్యానాయకు వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉందమ్మా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శేఖరాచారి.